హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి సిస్టర్స్. మేము చాలా లేట్ లేచినాం. మా అక్క కూడా మా మమ్మీ జల్దీ లేచి మొత్తం పనులు అనేది రండి. అవును, వర్షం అయితే రాత్రి నుంచి కంటిన్యూస్గా పడుతుంది. వీడిని వాకింగ్ కూడా తీసుకెళ్ళారు రాత్రి. ఇప్పుడు కూడా తీసుకెళ్ళకపోతున్నాం. మొత్తం వర్షం చూడండి ఎలా పడుతుందో, ఘోరంగా పడుతుంది. హ్యాపీ గణేష్ చతుర్థి. హ్యాపీ గణేష్ చతుర్థి ఎవ్రీవన్. హ్యాపీ గణేష్ చతుర్థి ఫర్ ఆల్ ఆఫ్ యు. సో గైస్, ఇంకా చేస్తున్నాను పానకాలు. అయితేనే లేవు, ఇంకా ఇంత పిండి ఉంది. ఎన్ని చేసినా ఇంకా చేస్తున్నా. మాకు ఇప్పుడే స్నానం నుంచి వచ్చింది అనమాట. మాకు హెల్ప్ చేస్తేనే అయితే, లేకపోతే ఒక్కదాంతో అసలే కాదు. వీడియో అండి, పాపం మేము కట్టేసాం. మా డాడీ డోర్ ఓపెన్ చేసిండు. ఫెస్టివల్ రోజు కదా, అందుకని డోర్ ఓపెన్ చేసి ఉంచాలంట సంథింగ్. అందుకని వీడిని కట్టేసాం. వీడు ఎక్కడ పారిపోతాడేమో అని. ఎందుకంటే ఇప్పుడు కట్టేయము మేము, అంత మాక్సిమం అసలు కట్టేయము. ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు వాడు కట్టేసాం ఎవరైనా వస్తే ఇంటికి. కానీ నేను కూడా స్నానం చేసి వచ్చిన అనమాట. చూడండి, నేను కూడా వేసి ఇప్పుడే హెడ్ వేస్తాను అనమాట. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, నేను హెడ్ బాత్ చేసాను. సో చేసేసినాక ఇప్పుడు చేస్తాను. సో చేసేసినాక ఎట్లయిందో మొత్తం అయిపోయినాక స్వీట్ చూపిస్తాం అనమాట. స్వీట్ ఎట్లయిందో మా మమ్మీ నాకు పసుపు పెడుతుంది. ప్రతి ఫెస్టివల్ కి ఇట్లా పెడతారు మా మమ్మీ. ఇప్పుడు కూడా పెడుతున్నారు. దానిలో పసుపు పెట్టాలా? నాకు ఎంత అయితే ముద్ద చేసినప్పుడు వేస్తుంది సార్. ఫ్లూట్ చూడండి, డిస్టర్బ్ ఫుడ్ డిస్టర్బ్ చేస్తాం అన్నిటికీ. కష్టపడుతుంది అలాని బట్టి చూస్తుంది. ఎంత కష్టపడుతుందో అబ్బాయి. జుట్టుని ఇంకా ఆరలేదానే. సో అక్క మొత్తం కడుపు చూపిస్తుంది అనమాట. చూడండి, అక్కడ దీపం నేనే పెట్టినా. నేనే బిచ్చినిషంత వీడియో ఏమంటే తీయలేదు. మీ నోట్లో పెట్టుకుంటా దారం. ఈ దారం మీ నోట్లో పెట్టుకుండు. సత్తా ఇచ్చిండు అప్పటి నుంచి. ఈ దారం నోట్లో పెట్టుకో. ఇప్పుడు పండుకుండు. ఏం లేనట్టే ఉంటాడు. మళ్ళీ మీ ముందు యాక్టింగ్ చేస్తాడు కదా, ఇది ఇన్నోసెంట్ గా. ఇన్నోసెంట్ అస్సలు కాదు వాడు. ఇంత కూడా కాదు. ఇప్పుడు చూడండి, క్యూట్గా వండుకున్నాడు. చూడండి, నా ల్యాప్టాప్ దగ్గర అనమాట. ఈ సిల్వర్ది నా ల్యాప్టాప్, మా డాడీ ల్యాప్టాప్. సో నాకు స్టడీస్ అంతా ల్యాప్టాప్ లోనే ఉంటాయని ల్యాప్టాప్ లో పెట్టింది అనమాట. నాకు డాడీ రెండే ఒత్తులు పెట్టమని చెప్పింది. ఏ తీసినారా ఇస్తుంది ఈ కామెంట్. అయితే పెట్టమన్నట్టు రెండు పెట్టింది. మొత్తం అయిపోయింది యాక్చువల్ గా. సో ఇప్పుడు ఆరతి ఇచ్చి అన్ని పెట్టాలంతే అక్కడ. ఇంట్లో కొన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది. కాళ్ళు నొప్పులు అంటే 2 days చేసింది కదా కరెక్ట్ గా. దానికే ఇద్దరు కాళ్ళు నొప్పులు అవుతున్నాయి అంట. పక్కగా అయిపోదాం, అది చేద్దాం ఇది చేద్దాం అని ఎక్సర్సైజ్ చేస్తుంది ఇంట్లో. మంచి చూడండి, ఇది ఎంత కష్టపడుతుందో ప్రసాదం చేసిన. మంచి ఎగ్ చూడండి, మంచి బొట్లు నిశాంత బొట్టు పెట్టుకుంటే కష్టపడుతుంది. మా మమ్మీ వండుకుంటే కష్టపడుతుంది. లూటగాడు నన్ను సతాయించుకుంటే కష్టపడుతుంది. అందరు కష్టపడుతుంది, నేను తప్ప. చూడండి గైస్, సిగ్గు పెడుతుంది గైస్. రైస్ కుక్కర్ కూడా పెడుతుంది. శతపాన్ ఎందుకట్లా చేస్తున్నావు? కుక్కర్ కూడా పెడుతుంది గైస్. అక్క నువ్వు ఆపుతావు ఇంకా? నమ్మలేస్తున్నాడు ఆకుని. నచ్చిందా? కానీ ఆకు బాగుందా?
ఇది చూడండి guys. ఎంఈసి మూడు ఇచ్చినవా? అదే ఇది ఎప్పుడు కడతారా అని వెయిట్ చేస్తుంది. కానీ పెట్టలే చూడ అసలు పెట్టలేడు. ఏం నాలాగానే అంత ఓవర్ యాక్షన్. కానీ చూపి అందమైన ఫ్రెండ్స్ చూపి కన్నా తాకదులే ఎంత కూర్చునే మనం చూడండి గైస్, మొత్తం ఇంత క్యూట్ ఉంది, మంచి డెకరేషన్ బాగుంది. దగ్గర చేయమన్నా ఈసారి దగ్గర అయితే చేయమన్నా కదా. మా అమ్మమ్మ బ్లాక్ బెల్లం యూజ్ చేసి దగ్గర చేయమన్నా మళ్ళీ ఎప్పుడు లాగానే చేసేది. మేము ఎప్పుడు గణేష్ చతుర్థికి మా అమ్మమ్మని మిస్ అవుతాం కదా, ఎందుకంటే మా అమ్మమ్మ సూపర్ వేస్తుంది పాట, చాలా బాగుంటది. ఈరోజు వెళ్తే వెళ్తాం మేబీ, అడుగుతాం. కానీ వాన పడుచు మీద పోకపోవచ్చు. కార్లోనే కదా, చూద్దాం కదా వెళ్తే సూపర్ ఉంటుంది. మా అమ్మ సూపర్ చేస్తుంది. హాయ్ తాత.